హిందువులు తమ కళ్ళెదురుగుండా ధర్మస్థల గురించి అంత దగా ప్రచారం చేసినా, దాన్ని తప్పని తేలినా, ఈ రోజు వరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు కొంతమంది నోరూరుకోలక వాగే నాలాంటోడు తప్పించి ఎవరు స్పందిస్తున్నారు? అట్లాగే ఇదే హిందువులకు సంబంధించి నిన్న కాక మొన్న జరిగినటువంటి సంఘటన విషయంలో ఎవరు స్పందిస్తున్నారు? తమిళనాడులో జరుగుతున్నటువంటి అరాచకాలకి. హిందువులు చైతన్యవంతులు ఎవడి పాపాన ఆడే పోతాడు, లేకపోతే దేవుడే చూసుకుంటాడు, ఇలాగే ఉంటే హిందువు సమాజంలో నష్టపోతాడనడానికి సాక్ష్యం ఈశాన్య రాష్ట్రాల మైనార్టీలయ్యాం, అట్లాగే బెంగాల్ లాంటి చోట్ల మైనార్టీలయ్యాం, కేరళలో మైనార్టీలయ్యాం. ఇంకా దేశంలోనే మైనార్టీలుగా మారిపోతే మనం మైనార్టీలకు బాగా గౌరవించాం, కానీ పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో మైనార్టీల బతుకులేంటి? అలాంటి బతుకుకి దగ్గర అవుతున్నాం. మన బిడ్డల్ని రేపు పొద్దున మతం మార్చుదామా, లేదా మనం ధైర్యంగా తప్పుని తప్పందాం, కొట్టక్కర్లా, చంపక్కర్లా, కానీ అవతల తప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేసేవాడిని నిలదీయాలా, హిందుత్వాన్ని దేశించేవాడిని, దూషించేవాడిని నెగ్గదీయాలా, శిక్షించేలా చూడాలి. లేదా రేపు పొద్దున మనం శిక్ష అనుభవిస్తాం, మన భవిష్యత్ తరాన్ని బానిసలుగా మార్చబోతాం అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఐపీఈ మేనేజ్మెంట్ విద్యలో దేశంలోని ప్రతిష్టాత్మక బోధన సంస్థలో ఒకటైనటువంటి ఈ సంస్థలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రామాణికమైన బోధన జరుగుతుందన్న పేరు కూడా ఉంది దానికి. ఇటీవల గెస్ట్ ఫ్యాకల్టీది ఇప్పుడు ఆడియో వీడియో వైరల్ అవుతుంది. హిందూ మతాన్ని దూషిస్తూ హిందువులను ఒక సామాజిక వర్గం వాళ్ళు వంచిస్తున్నారంటూ బోధించే వీడియో వైరల్ అవుతుంది. దీని మీద కంగు తిన్నటువంటి ఐసీఈ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి విద్యార్థులకు పంపిన సందేశంలో విచారం వ్యక్తం చేస్తూ అతని మీద తగు చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో గెస్ట్ ఫ్యాకల్టీకి ఆహ్వానించబోమని చెప్పుకొచ్చారు. అయితే అంశాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చెందకుండా చూడాలని కోరుకొచ్చారు. ఆ విధంగా జరిగితే సంస్థ ప్రతిష్టకు భంగం కలుగుతుందంటూ ఓ పక్కన చెప్పుకొస్తున్నారు. సెంబ్రెండు భట్టాచార్య అనేటటువంటి వ్యక్తి ఈ గెస్ట్ ఫ్యాకల్టీ. ఆర్థిక వాణిజ్య కార్పొరేట్ అంశాల మీదనని చెప్పి అతను పిలిస్తే అతను వచ్చి హిందూ మతానికి కొత్త భాష్యం ఇచ్చేశాడనమాట. విగ్రహాధారణ లేదు, అవన్నీ తప్పు అంటాడు. బ్రాహ్మణులు తమ స్వార్థం కోసం విగ్రహారాధన ప్రోత్సహించాడంటూ విమర్శలు గుప్పించాడు, తన పాఠ్యాంశాలను పక్కన పెట్టేసి. అలాగే తను కూడా బ్రాహ్మణుడేనట, అయినా ఇట్లాంటి వివక్షణ గురించి నేను ప్రశ్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అలాగే తరగతి గదుల్లో మీరు వేదాన్ని ఎందుకు బోధించడం లేదు, హిందూ మతం ప్రధాన స్రవంతైన గీతను ఎందుకు బోధించలేదు, మీరు ప్రజలకు విగ్రహాలను పూజించేలా ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు, గీతా వేదాల్లో విగ్రహాల ప్రస్తావన ఎక్కడుంది, గీతా వేదాల్లో ఏ విగ్రహాన్ని ప్రస్తావించారు, ఏ తల్లిని ప్రస్తావించారు, ఏ జంతువుని ప్రస్తావించారంటూ ఒక కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. అంతేకాకుండా గణేశుని ఎందుకు పూజించమని బలవంతం చేస్తున్నారు, వాళ్ళని కోతి దేవుడు అని మాత్రం పూజించమని ఎందుకు బలవంతం చేస్తున్నారు, మీరు వాళ్ళ నరసింహస్వామిని ఎందుకు పూజిస్తున్నారు, ఆ దేవత తన గోళ్లతో ప్రహ్లాదుడు తండ్రి కడుపుని చేల్చడానికి దిగొస్తుందని చెప్తారు, మనం మరణానికి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనకు మరణాన్ని ఇవ్వడానికి ఇక్కడికి వస్తాడా అంటూ దైవాల గురించి దిక్కుమాలిన కన్వర్షన్ చేసుకొచ్చాడు. దేవుడు స్వర్గంలో ఉన్నప్పుడు ప్రహ్లాదుడు తండ్రికి మరణాన్ని ఇవ్వకుండా అతడిని వాదించేందుకు ఇక్కడ దాకా దిగి రావాల్సి వచ్చిందంటూ ఎద్దేవా చేసుకొచ్చారు. రాక్షసుని చంపడానికి దేవుడు భూమి మీదకి దిగి రావాలి, ఇక్కడ నడవాలి, త్రిశూలం తీసుకుని చంపాలి, స్వర్గంలో కూర్చుని ఎవరినైనా చంపేసే దేవుడికి లేదా, దేవుడు తల్లికి ఓ పెద్ద త్రిశూలం ఇచ్చే శక్తి కలిగి ఉండాలి, తద్వారా ఆమె ఇక్కడ ఉన్న రాక్షసుని చంపగలదంటూ అర్థం లేని వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. దేవాలయాల బ్రాహ్మణ పూజారులైన పండిట్ పురోహితులు వ్యాప్తి చేసిన మూర్ఖత్వాన్ని చూడండి. వాళ్ళు ప్రజల డబ్బును దోచుకుంటున్నారు, మరియు ప్రజలు మనస్సులు దోచుకుంటున్నారు. ప్రజలు అజ్ఞానులు, వాళ్ళు 5 రోజులు వెళ్ళి ఇలా కూర్చుని పండితుడి ముందు పూజలు చేసి ఆ పై వెళ్ళిపోతారంటూ కొత్త వ్యాఖ్యానాలు చేసుకొచ్చారు. పైగా ప్రజలు విగ్రహారాధన మానేసి ధ్యానం చేయాలంటూ సూచిస్తూ కొత్త కాన్సెప్టులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది కాస్త వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి.